Good morning, students. This is Ram Tirupati, Government Degree College, Manugu, Department of Commerce. ఈరోజు మనం బీకామ్ 6th సెమ్ విద్యార్థులకు చెప్పుకునే పాఠ్యాంశము క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ కేవలం దీర్ఘకాలిక నిధుల కోసం మాత్రమే మార్కెట్ అనేది సూచిస్తుంది. ఇందులో ఈక్విటీ వాటాలు లేదా మరియు రుణాలు, ఇతర సెక్యూరిటీలు కొనుగోలు కానీ అమ్మకాల కోసం పనిచేసే ఒక మార్కెట్గా దీన్ని వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఇందులో అమ్మకాలు, కొనుగోలు అనేది ఈ మార్కెట్లో జరగటానికి అవకాశం ఉంది. క్యాపిటల్ మార్కెట్లో దీర్ఘకాలిక సెక్యూరిటీలతో ఇది వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ మెచ్యూరిటీ కలిగినటువంటి వాటాలను క్యాపిటల్ మార్కెట్గా చెప్పుకుంటాం. ఇందులో WH అసండ్ మరియు జేసీ డెక్కర్బే ప్రకారం ఇలా నిర్వచనం ఏంటంటే, మూలధన పంపిణీ దీర్ఘకాలిక క్రెడిట్లలో కార్యకలాపాలను సూచించడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రధానంగా పెట్టుబడి సెక్యూరిటీల ద్వారా వర్గీకరించబడుతుందని దీని యొక్క అర్థం. పెట్టుబడి నుండి కానీ పెట్టుబడిదారులకు కానీ డబ్బు అనేది మూలధనం కానీ లేదా ఆర్థిక వనరులు సమర్థవంతంగా లేదా మృదువైన బదిలీ కోసం పెట్టుబడి మార్కెట్గా ఈ యంత్రాంగాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పెట్టుబడి మార్కెట్ అంటే ఈ క్యాపిటల్ మార్కెట్ యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఈ క్యాపిటల్ మార్కెట్ యొక్క లక్షణాలు ఏంటంటే, ఒకటి, పెట్టుబడిదారుల నుండి రుణగ్రహీతలకు మధ్య వాహనంగా క్యాపిటల్ మార్కెట్ అనేది ఉపయోగపడుతుంది. రెండవది, క్యాపిటల్ మార్కెట్ అనేది దీర్ఘకాలిక సెక్యూరిటీలతో వ్యవహరిస్తుంది. మూడోది, కొత్త సమస్యలోని కొన్ని కార్యకలాపాలను లేదా ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలను క్యాపిటల్ మార్కెట్ అనేది జరగటానికి అవకాశం ఉంది. అలాగనే ఇది అనేక రకాలైనటువంటి ఆర్థిక పరికరాలతో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అంటే ఇందులో ఈక్విటీ షేర్లు, వివిధ రకాల డిబెంచర్లు, వాటాలు, బాండ్లు మొదలైనవన్నీ కూడా ఇందులో ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కారణంగా దీన్ని సెక్యూరిటీ మార్కెట్ అని కూడా పిలవటానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ లక్షణం, క్యాపిటల్ మార్కెట్ బ్యాంకులు, వ్యాపార బ్యాంకర్స్, బ్రోకర్స్, నెక్స్ట్ అండర్ రైడర్స్, మ్యూచువల్ ఫండ్స్ అనే వాళ్ళకి మధ్యవర్తిలా ఈ క్యాపిటల్ మార్కెట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ క్యాపిటల్ మార్కెట్లో వివిధ రకాల సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, వ్యక్తిగత పెట్టుబడిదారులు కానీ, ట్రస్టీ కంపెనీలు కానీ, బ్యాంకులు కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ మొదలైనవి అన్నీ కూడా ఇందులో ప్రత్యేక ఆర్థిక సంస్థలన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి క్యాపిటల్ మార్కెట్ యొక్క లక్షణాలు. ఏంటి? నెంబర్ 1 ఏంటి? పెట్టుబడిదారుల నుండి రుణగ్రహీతల మధ్య వాహనలా ఉంటుంది, దీర్ఘకాలిక సెక్యూరిటీని వ్యవహరిస్తుంది, అనేక రకమైన సమస్యలతో ఉన్న కార్యకలాపాలను సెక్యూరిటీలు క్యాపిటల్ మార్కెట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు, బాండ్లు మొదలైనవి కూడా ఇందులో ఉంటాయి. అందుకని దీన్ని సెక్యూరిటీ మార్కెట్ అంటారు. ఇందులో బ్యాంకర్లు కానీ, బ్రోకర్స్ కానీ, లేదా ట్రేడర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్లు అన్నీ కూడా మధ్యవర్తుల ద్వారా పనిచేస్తుంది. అలానే క్యాపిటల్ మార్కెట్ అనేది సంస్థలు కానీ, వ్యక్తిగత పెట్టుబడిదారులు కానీ, లేదా పెట్టుబడి ట్రస్టీ కంపెనీలు కానీ, బ్యాంక్, స్టాక్ ఎక్స్చేంజ్ ఇందులో ఉండడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. అసలు క్యాపిటల్ మార్కెట్ యొక్క విధులు ఏంటి అంటే, క్యాపిటల్ మార్కెటింగ్ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఫైనాన్స్ కోసం దీర్ఘకాలిక పొదుపులను సమీకరించడం. ఫస్ట్ నెంబర్ 1 ఇది ఏంటంటే, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఫైనాన్స్ కోసం దీర్ఘకాలిక పొదుపులను సమకూర్చడం. రెండోది, ఈక్విటీ రూపంలో రిస్కీ క్యాపిటల్ కానీ, లేదా వ్యవస్థాపకులు కానీ, లేదా క్వాసీ ఈక్విటీని అందించడానికి క్యాపిటల్ మార్కెట్కి రెండో విధిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారుడు
ఆర్థిక ఆస్తులను విక్రయించడానికి లేదా వీలు కల్పించడానికి ఒక యంత్రాంగంలో ద్రవ్యత్వాన్ని అందిస్తారు. మరొకటి పోటీధర నిర్ణయ విధానం ద్వారా మూలధన కేటాయించడానికి మెరుగుపరుస్తుంది. అలానే పెట్టుబడులు ఉపసంహరణ కానీ పునర్వినియోగం కానీ మొదలైన వాటి గురించి అభివృద్ధి పరచడానికి సమాచారాన్ని అందజేస్తుంది. అలానే ఈక్విటీ కానీ లేదా రుణం కానీ రెండిటి సాధన కొరకు శీఘ్ర విలువలను ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. పెట్టుబడి సంరక్షణ అంటే పెట్టుబడి రక్షణ ఫండ్ ద్వారా లేదా రిఫండ్ రిస్క్ ద్వారా మార్కెట్లో ప్రధాన బీమాకి ఇది ఏర్పాటు చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలానే కార్యాచరణ సామర్థ్యాన్ని అందిస్తుంది. అలానే సరళీకృత లావాదేవీల విధానాన్ని అవలంబిస్తుంది లేదా లావాదేవీలో ఖర్చులు తగ్గించింది. అలానే రుణం కానీ ఆర్థిక రంగాలకు ఏకీకృతం చేస్తుంది. ఈక్విటీ రుణాలను లేదా రుణ సాధనకు తోడ్పడుతుంది లేదా దీర్ఘకాలిక స్వల్పకాలిక విధులను ఇవన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్కి విధులుగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది. అయితే ఈ క్యాపిటల్ మార్కెట్ ఇందులో మనకి క్యాపిటల్ మార్కెట్ విధులు అనేటప్పటికల్లా మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ మార్కెట్ ప్లేయర్లు ఏదో మధ్యవర్తుల గురించి చెప్పుకోవాలంటే యాక్చువల్గా దీన్ని మనం ప్రాథమిక మార్కెట్ అంటాం, దీన్నే మనం మూలధన మార్కెట్ అంటాం. ఇందులో అనేక రకమైన మధ్యవర్తులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే క్రీడాకారులాగా ఈ క్రింది మనకి ఒక క్రీడలో ఎలాగైతే అందరూ భాగస్థులు పంచుకుంటారో అలాగే మనకి అందులో ప్లేయర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ ద ప్రైమరీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. అందులో నెంబర్ 1 మర్చెంట్ బ్యాంక్, సమస్యకు రిజిస్ట్రార్, బ్యాంకర్స్, బ్రోకర్లు, అండర్ రైడర్స్. ఇందులో నెంబర్ 1 ఏంటంటే మర్చెంట్ బ్యాంక్. మర్చెంట్ బ్యాంకులను ఎవరిని అంటాం మనం? మూలధన సమస్యలకు ప్రజాధనాన్ని ఆకర్షించడంలో మర్చెంట్ బ్యాంక్ అనేది కీలక పాత్ర అనేది వహిస్తుంది. వీరు ఏం చేస్తారంటే సమస్య నిర్వాహకులు కానీ ప్రధాన నిర్వాహకులు కానీ సహ నిర్వాహకులుగా కానీ వ్యవహరించడానికి వీలుంటుంది. ఇలా వ్యవహరించడానికి వీలున్న వారిని ఏమంటారంటే మర్చెంట్ బ్యాంకర్లు అంటారు. రెండోది సమస్య రిజిస్టర్ అంటే రిజిస్ట్రార్లు కొత్త ఇష్యూ మేనేజ్మెంట్తో అనుసంధించడానికి అనేక రకమైనటువంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారిని ఏమంటారంటే మధ్యవర్తులు. వీరు ఏం చేస్తారు? సమస్యకు వ్యాపారికి బ్యాంకులతో సంప్రదించి కంపెనీని నియంత్రించడానికి డెఫినెట్గా సంస్థని రిజిస్ట్రార్కి తెలియజేస్తారు. మూడోవాడు బ్యాంకర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వాణిజ్య బ్యాంకులకు ఏజెంట్లుగా సేకరిస్తారు. వాణిజ్య బ్యాంకులకు ఎప్పుడైతే ఏజెంట్లుగా సేకరిస్తారో వీరు ఏం చేస్తారంటే కొంత సమన్వయ బ్యాంకులుగా వ్యవహరిస్తూ కొందరు బ్యాంకర్లుగా కొంతమంది బ్రోకర్లుగా వ్యవహరిస్తారు. వీరు నిధులను బదిలీ చేస్తారు. ప్రసారం మరియు సురక్షిత పొదుపు ముఖ్యమైన పాత్ర అనేది పోషించటాలు బ్యాంకుల యొక్క అంటే పొదుపు అలవాట్లు బ్యాంకులుగా ఉండటం, రుణాలు సేకరించడం ఇవన్నీ కూడా బ్యాంకర్ బాధ్యతగా వ్యవహరిస్తారు. నాలుగో వాడు బ్రోకర్స్. అంటే మనం ప్రైమరీ సెకండరీ మార్కెట్లో సెక్యూరిటీల కొనుగోలు కానీ అమ్మకాల్లో కానీ మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. అంటే వీళ్ళు దేశం అంతటా కూడా నెట్వర్క్ బ్రోకర్లుగా వ్యవహరించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇంకోటి అండర్ రైడర్స్. వీళ్ళు పెట్టుబడి బ్యాంకర్ని అండర్ రైడర్స్ బ్యాంకర్గా పరిగణిస్తాం. వీరు సంపూర్ణ సభ్యత్వం అనేది పొందినట్లయితే ప్రజలకు ఇచ్చినటువంటి నిర్దిష్ట సంఖ్యలో వాటాలు కానీ డిబెంచర్లు కానీ తీసుకోవడానికి అంగీకరిస్తారు. ఈ అండర్ రైటర్స్ ఏం చేస్తారంటే ఆర్థిక సంస్థలు కానీ బ్యాంకులు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మొదలైన అన్నిటిని కూడా అండర్ రైటర్స్గా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఈ అండర్ రైటర్స్లో మనకు ఉన్నది ఏంటంటే అంటే మనీ మార్కెట్లో కానీ క్యాపిటల్ మార్కెట్లో కానీ ఏం చేస్తారంటే వీళ్ళు మనీ మార్కెట్లో అయితేనేమో స్వల్పకాలిక నిధులు ఉంటాయి, క్యాపిటల్ మార్కెట్లో అయితేనేమో దీర్ఘకాలిక నిధులు ఉంటాయి. మనీ మార్కెట్లో కార్యాచరణ అనేది అవసరాలు బట్టి ఉంటుంది, ఇదేమో కార్యాచరణ ఎఫ్ఎస్సి పీసీలు బట్టి ఉంటుంది. మనీ మార్కెట్లో సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కోసం భారీ ముఖ విలువ ఉంటుంది,
క్యాపిటల్ మార్కెట్లో అయితే సెక్యూరిటీ విలువ చిన్న ముఖ విలువగా ఉంటుంది. మనీ మార్కెట్లో లావాదేవీలను అధికారిక స్థలం అంటారు. క్యాపిటల్ మార్కెట్లో అధికారిక స్థలం స్టాక్ ఎక్స్చేంజ్గా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇందులో బ్రోకర్ల పాత్ర అనేది ఉండదు మనీ మార్కెట్లో. కానీ క్యాపిటల్ మార్కెట్లో కీలక పాత్ర ఎవరు పోషిస్తారంటే బ్రోకర్లే పోషించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే మనం నెక్స్ట్ చెప్పుకునేది ఇందులో నెక్స్ట్ హెడ్డింగ్ భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్. అంటే భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్ ఎలా ఉంటుంది, క్యాపిటల్ మార్కెట్ భారతదేశంలో ఏ విధంగా పొందుపరిచిన అనే అంశం గురించుకున్నప్పుడు చర్చించుకుందాం. క్యాపిటల్ మార్కెట్లో 2 వర్గాలలో వర్గీకరించబడుతుంది. ఒకటి ప్రాథమిక మార్కెట్, రెండోదేమో సెకండరీ మార్కెట్. అంటే న్యూ ఇష్యూ మార్కెట్ అంటారు. సెకండరీ మార్కెట్నేమో ఓల్డ్ ఇష్యూ మార్కెట్ అని కూడా మనకి వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మార్కెట్లో నూతనంగా తీసుకొచ్చిన కానీ లేదా ఇతరంగా తీసుకొచ్చిన వాయిద్యం యొక్క స్వభావం ఆధారంగా ఈ వర్గీకరణ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. మూలధన మార్కెట్లో ఉన్నటువంటి సంస్థల ఆధారంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెక్యూరిటీ మార్కెట్ కానీ లేకపోతే గిల్డ్ ఎడ్జ్ మార్కెట్ లేకపోతే ఇండస్ట్రీ సెక్యూరిటీ మీద మార్కెట్ అని కానీ వ్యవహరించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ ఉన్నారు లేదా ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్ వంటి వివిధ రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఇందులో భారత మూలధన మార్కెట్ నిర్మాణానికి ఒక ప్రత్యేక లక్షణాలు అనేవి కలవు. అవి ఏంటంటే మూలధన విపణి యొక్క విభిన్న విభాగాలను క్యాపిటల్ మార్కెట్ అనేక పరిణామాలతో అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ప్రధాన మార్కెట్ కానీ మార్కెట్లో తాజా పెట్టుబడి పెంచడానికి కానీ ఇవి సహాయపడతాయి. క్యాపిటల్ మార్కెట్లో అయితే క్యాపిటల్ మార్కెట్ సాధారణంగా ఏం చేస్తాం, కొనుగోలు లేదా అమ్మకాలను చేయడానికి ఉపయోగపడుతుంది. క్యాపిటల్ మార్కెట్ యొక్క సంస్థాగత ఆకృతిని అర్థం చేసుకోవాలంటే మనం అనేక రకమైన అంశాల గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఆ అంశాలు ఏంటంటే ఒకటి ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్, పారిశ్రామిక సెక్యూరిటీస్ మార్కెట్, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఆర్థిక మధ్యవర్తి. అంటే ఒక క్యాపిటల్ మార్కెట్, భారతదేశ క్యాపిటల్ మార్కెట్ చర్చించాలంటే మనం ఈ అంశాలను చర్చిస్తే భారతదేశ క్యాపిటల్ క్వశ్చన్ ఏమంటాడంటే భారతదేశ క్యాపిటల్ మార్కెట్ అనగా నిర్మాణం అనగానే వివరింపమంటే ఇప్పుడు చెప్పేది రాయాలి. నెంబర్ 1 ప్రభుత్వ సెక్యూరిటీస్ మార్కెట్. మనం ఎందాలనుకున్న దీన్ని గిల్డ్ ఎడ్జ్ మార్కెట్ అని కూడా అంటాం. అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత ప్రభుత్వం మరి సెమీ ప్రభుత్వ సెక్యూరిటీలకు ఇది మార్కెట్గా వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్ అంటాం. రెండవది పారిశ్రామిక సెక్యూరిటీస్ మార్కెట్. అంటే ప్రస్తుతం సెక్యూరిటీ సంస్థలు ఏం చేస్తాయంటే వాటాలు కానీ డిబెంచర్ల కోసం పారిశ్రామిక సెక్యూరిటీ మార్కెట్ మీద ఆధారపడింది. అటువంటి అంశాల కొనుగోలు కానీ అమ్మకాల్లో కానీ ఈ మార్కెట్లో జరగడానికి అవకాశం ఉంది. ఈ మార్కెట్లో ప్రైమరీ లేదా సెకండరీ 2 మార్కెట్లుగా వర్గీకరించడం అనేది జరిగింది. ప్రాథమిక మార్కెట్లు ఏముంటాయి, కొత్త షేర్లు కానీ బాండ్లు కానీ మ్యూచువల్ ఫండ్లు కానీ డిబెంచర్లు కానీ జారీ చేయడం అనేది కంపెనీల యొక్క పెట్టుబడులు పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే సెకండరీ మార్కెట్లు అయితే కంపెనీలో ఉన్నటువంటి వాటాలలో కానీ పాత వాటాలు కానీ డిబెంచర్లు కానీతో వాటితో వర్తకం చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఈ వర్తకంలో అంటే మనం ఏమనుకున్నాం, ప్రైమరీ మార్కెట్లు అంటేనేమో ఇందులో నూతన బాండ్లను నూతన సెక్యూరిటీలను డిబెంచర్లను జారీ చేయడం ద్వారా పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. సెకండరీ మార్కెట్లో ఏం చేస్తాం, పాత వాటాలు కానీ డిబెంచర్లు కానీ వీటితో వర్తకం చేసి వర్తక నమోదులో స్టాక్ ఎక్స్చేంజ్లో రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే భారతదేశంలో మనకు 3 ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఒకటి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, 2 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, నెక్స్ట్ ఏమో ఓవర్ ది కౌంటర్ ఎక్స్చేంజ్ ఉంటాయి. అంటే దాన్ని బిఎస్సి అంటాం, లేకపోతే ఎన్ఎస్సి అంటారు, లేకపోతే ఓటీసీఏ అని కింద మనం వర్గీకరించడం. అంటే పారిశ్రామిక సెక్యూరిటీలు ఈ 3 ద్వారా మనం వ్యాపార కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 3వది డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. అంటే మనకున్నటువంటి భారత మార్కెట్లో ముఖ్యమైన విభాగం ఏంటంటే ఇదొకటి. ఇందులో ఆర్థిక సంస్థలు అయినటువంటి మనకేంటంటే ఐఎఫ్సిఏ కానీ ఐసిఐసిఐ కానీ
ఎఫ్సిఐ కానీ, ఐడిబిఐ కానీ, లేదా యూటీఐ కానీ, ఐఐబిఐ కానీ, వీటి ప్రయోజనం కొరకు సంస్థలు ఏం చేస్తాయంటే ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ఈ బ్యాంకులు అనేవి మనకు డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా మనకు ఏర్పాటు చేయడానికి అవకాశం. దీన్ని డిఎఫ్ఐ అంటారు. అంటే డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకి మార్కెట్లోకి ఉంటాయి. ఇవి పోతే ఆర్థిక మధ్యవర్తి అంటే క్యాపిటల్ మార్కెట్ యొక్క 4వ విభాగం ఏంటంటే ఆర్థిక మధ్యవర్తి. ఇందులో వ్యాపార బ్యాంకింగ్ సంస్థలు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లీజింగ్ ఫైనాన్స్ కంపెనీలు కానీ, వెంచర్ క్యాపిటల్ కానీ అన్నీ కూడా ఆర్థిక సంస్థలు ఇందులో ఇమిడి ఉంటాయి. అంటే ఒక భారతదేశం ఆర్థికాభివృద్ధిలో అంటే భారతదేశ క్యాపిటల్ మార్కెట్ నిర్మాణం జరగాలంటే 1 ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ అభివృద్ధి చెందాలి, 2 పారిశ్రామిక సెక్యూరిటీస్ మార్కెట్ అభివృద్ధి చెందాలి, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చెందాలి, దీని ద్వారా ఆర్థిక మధ్యవర్తులు కూడా అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే ఈ 4 నిర్మాణం జరుగుతుందో భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్ అనేది ఏర్పాటు చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ క్యాపిటల్ మార్కెట్కి వచ్చేటప్పటికల్లా మనకి ఏం చేస్తామంటే ఒక్కసారి చూడండి, ఈ ప్రైమరీ సెకండరీ మార్కెట్ని 2 రకాలుగా వర్గీకరిస్తారు. అంటే 1 పెట్టుబడి మార్కెట్లో 1 ప్రైమరీ మార్కెట్, 2 సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటంతోనే మీకు వ్యత్యాసాల కింద చూపడానికి అవకాశం అనేది ఏర్పడింది. ఇందులో నెంబర్ 1 చూడండి, అంటే సెక్యూరిటీ మార్కెట్ అనేది ఒక మార్కెట్. ఇందులో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, అబ్లిగేషన్ మరియు షేర్లకు అమ్మకాలకు అందుబాటులో ఉంచి దీన్ని స్వతంత్ర భాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. అందులో 1 ప్రైమరీ మార్కెట్, 2 సెకండరీ మార్కెట్. అసలు ప్రైమరీ మార్కెట్ యొక్క నిర్వచనం చూద్దాం ఒకసారి. నెంబర్ 1 ఏంటంటే నిర్వచనం ప్రైమరీ మార్కెట్ అయితే ఎక్కడైతే కొత్త షేర్లు దొరుకుతాయో ఆ మార్కెట్ను ప్రైమరీ మార్కెట్. ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. 2వది ఇదివరకే కంపెనీలో ఇష్యూ చేసిన సెక్యూరిటీల ద్వారా వ్యాపార నిర్వహణ చేయటకు సెకండరీ మార్కెట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది నిర్వచనం. 2వది దీనికి మరో పేరు ఏంటంటే అంటే అమ్మకం చేసిన షేర్లను మరో పేరు అంటే ఇదేమో న్యూ ఇష్యూ మార్కెట్, ఇదేమో మార్కెట్ తర్వాత మార్కెట్ అంటే కొంది. అలానే కొనుగోలు రకం, ఇది ప్రత్యక్షంగా ఉంటుంది, ఇదైతేనేమో పరోక్షంగా ఉండడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. 4 ఫైనాన్స్ సౌకర్యం. ఈ మార్కెట్ ద్వారా జూనియర్ వ్యవస్థాపకులు నిధులను సేకరిస్తారు. సెకండరీ మార్కెట్ అయితే ఈ మార్కెట్లో ఎటువంటి నిధులను కంపెనీలకు ఇవ్వరు, అది ఫైనాన్స్. నెక్స్ట్, సెక్యూరిటీలను ఎన్నిసార్లు అమ్మవచ్చు అంటే ఒకేసారి అమ్మవచ్చు, అలాగే మల్టిపుల్ టైంలో కూడా అమ్మటానికి అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. ఇవి కాక మనకి అంటే అమ్మకాలు కొనుగోలు కంపెనీ మరియు ఇన్వెస్టర్లు ఇందులో ఉంటారు. అదే ఇందులో అయితేనేమో ఇన్వెస్టర్లు మాత్రమే సెకండరీ మార్కెట్లో ఉంటారు. అమ్మకం షేర్ల విధులు ఎవరికి చెందును అంటే ఇదైతే కంపెనీకి చెందుతుంది, ఇదైతేనేమో ఇన్వెస్టర్లకు చెందుతుంది. అలానే మధ్యవర్తులు అనేది అండర్ రైటర్గా ఉంటారు, ఇందులో మధ్యవర్తులేమో బ్రోకర్స్గా ఉంటారు. ఇందులో ధర అనేది ఫిక్స్డ్ ధర ఉంటుంది. సెకండరీ మార్కెట్ అది డిమాండ్ మరియు సప్లై ఆధారంగా ధర పంపు లేదా తగ్గింపులకు ఉంటుంది. ఇందులో క్వశ్చన్ కూడా ఏమంటాడంటే ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ యొక్క వ్యత్యాసాలను రాయండి అంటే మనం దీని గురించి రాయాల్సిన పరిస్థితి అనేది అంటే ప్రైమరీ మార్కెట్ ఎలా ఉంటుంది, సెకండరీ మార్కెట్కి విధులు ఏంటి, వాటిని ఏ విధంగా చూపించడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. నెక్స్ట్, క్యాపిటల్ మార్కెట్లోని వివిధ రకాల మధ్యవర్తులను వివరించండి అన్నాడు. అంటే క్యాపిటల్ మార్కెట్ ఇంటర్ప్రిటేషన్లో క్యాపిటల్ మార్కెట్ యొక్క ఇష్యూస్లో మధ్యవర్తులు అనేవాళ్ళు ఎవరెవరు ఉంటారు. ఒకటి వీళ్ళు సురక్షితంగా ఉంటారు, రెండోదేమో డిప్ డిస్కౌంట్ బాండ్స్, రెండోదేమో వేరు చేయుటకు వాటాలలో నిష్పత్తి, నెక్స్ట్ ఏమో ఆసక్తితో పూర్తిగా కన్వర్టబుల్ డిబెంచర్లు, మూడోదేమో ఈక్విటీ రిఫరెన్సు, నెక్స్ట్ ఏమో స్వాట్ ఈక్విటీ షేర్లు, ట్రాకింగ్ స్టాక్స్, విపత్తు బాండ్స్, గోల్డ్ యూటీఎఫ్, నెక్స్ట్ ఏమో హెడ్జ్ ఫండ్, నెక్స్ట్ ఏమో
ఫండ్స్ అండ్ ఫండ్స్, వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇంటర్మీడియట్స్ అంటే మధ్యవర్తులు. అందులో నెంబర్ 1 ఏంటంటే సురక్షిత ప్రీమియం. మనం ఏమనుకున్నాం దీంట్లో సురక్షితం అంటే క్షేమము అని అర్థం. అంటే ఎస్పిఎన్ అనేది విడుదల చేయబడినటువంటి ప్రీమియం వద్ద సురక్షితం కలిగినటువంటి డిస్పెన్స్. అంటే నోటీసు కాలం తర్వాత విమోదించదగినది. దీనికి 4 నుండి 7 సంవత్సరాల వరకు కాలపరిమితి అనేది ఉంటుంది. అంటే ఎస్పిఎన్ ద్వారా తమకు కేటాయించిన ఈక్విటీ షేర్లు కానీ దరఖాస్తులు కానీ హక్కు కలిగటాన్ని ఏమంటారంటే సురక్షిత ప్రీమియం గమనికలు అంటారు. ఇందులో షేర్ హోల్డర్ ఎవరైతే హోల్డర్ ఉన్నాడో లాక్ తర్వాత కాలంలో సమాన విలువకు ఎస్పిఎన్ తిరిగి అమ్మటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో విముక్తి వాయిదాల రూపంలో ఇవ్వచ్చు. ఒకవేళ షేర్స్ కానీ ఇచ్చినట్టు వాయిదా రూపంలో ఇచ్చినట్లయితే వడ్డీ కానీ ప్రీమియం కానీ కలిపి ఇవ్వడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ వాటాలను మార్చడం అనేది పరిధిలో అంటే సమన్వయ పరిధిలో చేయవలసి ఉంటుంది. అంటే క్యాపిటల్ మధ్యవర్తులకు విధులు ఏంటంటే అది. అందులో ఇది 1992 భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది సురక్షిత ప్రీమియం గమనిక. నెక్స్ట్ డీప్ డిస్కౌంట్ బాండ్స్. అంటే డీప్ డిస్కౌంట్ బాండ్స్ అంటే సమాన విలువ నుండి గణనీయమైన తగ్గింపులో విక్రయించే బాండ్ కానీ స్థిరాదాయ సెక్యూరిటీలు కానీ లేదా ప్రస్తుత రేట్ల కంటే కూడా ఇది ప్రమాదకరమైనదిగా చెప్పవచ్చు. ఇందులో పెట్టుబడిదారులు ఏం చేస్తారంటే వారి యొక్క దీర్ఘకాలిక నిధులను అవసరాలను తీర్చడానికి మాత్రమే రూపొందిస్తారు. దీనివల్ల ముఖ విలువ తగ్గింపులో 25 నుండి 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం పడుతుంది. ఇందులో ఐబిఐ డిస్కౌంట్ ప్రకారం 1,00,000 రూపాయలు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. అంటే 25 సంవత్సరాల తర్వాత అయితే 2,700 చెల్లించాలి. ఒకవేళ 1,00,000 రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అంటే డీప్ డిస్కౌంట్ బాండ్స్ యొక్క పరిస్థితి క్రింది విధంగా ఉంటుంది. నెక్స్ట్ వేరు చేయగల వారెంట్లతో ఈక్విటీ షేర్. అంటే ఒక నిర్దిష్ట ధర వద్ద స్టాక్ మార్కెట్లను ఇచ్చిన సంఖ్యకు కొనుగోలు చేసేందుకు హోల్డర్ కలిగి ఉన్న సంస్థ లేదా జారీ చేసిన ఒక భద్రత అని అర్థం. అంటే ఒక వారెంట్ ప్రత్యేకంగా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేయబడతాయి. అంటే విడిగా వర్తకం చేయబడతాయని అర్థం మనకి. అంటే దీనివల్ల ఏమవుతుంది, జారీదారు తక్కువ వడ్డీ రేట్లను లేదా డివిడెండ్లు చెల్లించడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి ఈ ఈక్విటీ షేర్లు అనేవి ఎక్కువగా గుజరాత్ రియల్ ఎస్టేట్లో మొదలైన వాయిదాల మాత్రల్లో జారీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వేరు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆసక్తితో పూర్తిగా కన్వర్టబుల్ డిబెంచర్. అంటే కన్వర్టబుల్ అంటే మార్చడం అన్నట్టు. అంటే ఈక్విటీ షేర్లను పూర్తిగా నిర్దేశించిన కాలానికి రుణ మాధ్యాలలో మార్పిడి చేసుకోవటానికి ఇదొక దశ. అంటే మార్పిడి తర్వాత అంటే మార్పిడి భాగానికి ఉట్టిన మారుతాం, వడ్డీ ఇస్తేనే మార్చడానికి వేస్తాం. వడ్డీ ఇవ్వని పక్షంలో నిలిపివేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ప్రాజెక్టులో ఉన్నటువంటి పెట్టుబడులు ఆసక్తి పెంచుకోవడానికి ఈ మార్పిడి విధానానికి ఎక్కువగా కూడా అంటే షేర్ మార్కెట్ ప్రసనీయంగా ఉంటేనేమో డివిడెండ్ చెల్లిస్తారు, ప్రసనీయాంశంగా లేకపోతే డివిడెండ్ అంటే లాభంలో వాటా. అప్పుడు ఎప్పుడైతే లాభాలు వస్తే అప్పుడు షేర్లు మార్చుకోవడం, లేకపోతే మార్చుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడడానికి అవకాశం అనేది ఏర్పడదు. అనేది నెక్స్ట్ ఈక్విటీ. అంటే కన్వర్టబుల్ అనేది సంచిత ప్రాధాన్య వాటాలో ఇది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పరికరాన్ని 2 రకాలుగా ఉంటాం మనం. అంటే పార్టీ ఏ, పార్టీ బి అనేది ఉంటుంది. అంటే షేర్లు కానీ, రెండోది బలవంతపు కేటాయింపు కానీ మనం అప్లికేషన్ ద్వారా మార్చడానికి అవకాశం లేదు. దీన్నే మనం పార్టీ బికి సమానమైన రీడమ్ను చేయబడటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఎలాంటి పెట్టుబడినైనా ఈక్విటబుల్లోకి మార్చటం. అంటే సగటు ధర కంటే 30%
తక్కువ ధర ఉన్నప్పుడైతే ఇది అవకాశం ఉండడానికి అవకాశం ఉంది. రెండోది సెట్ ఈక్విటీ. అంటే సెట్ ఈక్విటీ అంటే ఏంటి? కంపెనీలో ఉద్యోగులకు అనుకూలమైన నిబంధనలు లేదా తమ పనిని గుర్తించడానికి ఈక్విటీ షేర్లను సూచించడం అనేది జరుగుతుంది. సెట్ ఈక్విటీ సాధారణంగా మనకు ఎలా ఉంటుందంటే సంస్థ యొక్క షేర్లను కొనడానికి ఉద్యోగులను ఎంపికలకు ఇస్తుంది. అందుచే వారు ఏం చేస్తారు? యజమానులుగా మారటానికి లేదా లాభాలలో పాల్గొనడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఉద్యోగుల యొక్క మనోభావాలను ఊహించి సంస్థ యొక్క లక్ష్యాలను కష్టపడి పనిచేయే వారికి ఇది ప్రోత్సాహకరంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రాకింగ్ స్టాక్స్. అంటే డివిజన్లో కానీ లేదా మాతృ సంస్థలో కానీ లేదా ఆస్తులపై క్లెయిమ్ చేయడానికి కానీ ఇది అనుసంధానంగా ఉండటానికి అవకాశం ఉంది. మనం ఏమంటామంటే దీన్ని డిజైనర్ స్టాక్ అని కూడా దీన్ని పిలవటానికి అవకాశం ఉంది. అంటే ఒక పేరెంట్ కంపెనీ ట్రాకింగ్ స్టాక్ జారీ చేసినప్పుడు వర్తించే డివిజన్ యొక్క మొత్తం ఆదాయాలు కానీ ఖర్చులను కానీ మాతృ సంస్థ యొక్క ఆర్థిక నివేదిక నుండి వేరు చేయబడతాయి. తరచుగా ఇది నష్టాలు ప్రదర్శించితే మాతృ సంస్థ నుండి అనుబంధ సంస్థ యొక్క అభివృద్ధికి ఆ యొక్క ఖర్చును మాతృ సంస్థ నుండి బదలాయించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలానే కంపెనీ అనుబంధ కార్యకలాపాలను నియంత్రించడానికి కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఇండెక్స్లో కానీ రిటర్న్ ప్రతిపాదించడానికి ఈ ట్రాకింగ్ స్టాక్స్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విపత్తు బాండ్. అంటే వీటిని క్యాట్ బాండ్స్ అని కూడా పిలుస్తారు. అంటే విపత్తు బాండ్ సాధారణంగా బీమా కంపెనీకి రుణ ఉపకరణకి ఇది ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. అంటే బీమా లింక్ కానీ లేకపోతే విపత్తు పెంచడానికి జారీ చేయడానికి బీమాని తిరిగి బీమా చేస్తే దాన్ని ఏమంటారంటే పునర్బీమా అంటారు. ఇలాంటి పునర్బీమా విపత్తు నుండి నష్టాన్ని ఎదుర్కోవటానికి, వడ్డీ చెల్లించడానికి లేదా మూలధన బాధ్యతను తిరిగి చెల్లించడానికి జారీదారుగా ఉండేదే విపత్తు బాండు. నెక్స్ట్ గోల్డ్. అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రాట్ అండ్ బాండ్ అంటాం. దీన్నే మ్యూచువల్ ఫండ్ లాంటి ఆర్థిక ఉపకరణాలు ఉపయోగించడానికి దీని మీద బంగారం ధరపై ఎక్కువగా ఇది ఆధారపడి ఉంటుంది. అంటే ఒక బంగారం ఈటీఎఫ్ యొక్క యూనిట్ ధర సుమారు 1 గ్రాము బంగారం ధరకు సమానంగా ఉంటుంది. అంటే బంగారం ధర పెరగడంతో ఈటీఎఫ్ ధర కూడా ఒకే స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంది. అంటే జ్యూరిచ్ కానీ ముంబై, లండన్, ప్యారిస్, న్యూయార్క్ వంటి దేశాల్లో స్టాక్ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ అనేది వర్తకం అనేది ఉంటుంది. అంటే అక్కడ ఎప్పుడైతే మారిందో మనకు మారటానికి అవకాశం, అంటే ఒక గోల్డ్ మారటానికి అవకాశం ఉంది. దాన్ని ఏమంటారంటే గోల్డ్ ఫేస్ ట్రాక్ చేయడానికి ఉపయోగపడటానికి అవకాశం. నెక్స్ట్ హెడ్జ్ ఫండ్. ఇది పెట్టుబడిదారుల యొక్క పరిమిత స్థాయి ఫండ్ అని అర్థం. అంటే అంతర్జాతీయ మార్కెట్లో విస్తృత స్థాయిలో పెట్టుబడి కానీ కొత్త కార్యకలాపాలు కానీ నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంటుంది. దీని పెట్టుబడి నిర్వాహక పనితీరుకి రుసుము రూపంలో చెల్లించడం అనేది. అంటే ప్రతి హెడ్జ్ ఫండ్ కూడా తన సొంత పెట్టుబడిదారుల వ్యూహానికి అనేక రకమైన ఆజ్ఞలను కలిగి ఉంటుంది. అంటే పెట్టుబడి రకాన్ని లేదా పెట్టుబడి పెట్టే పద్ధతులను నిర్ణయించడానికి ఈ హెడ్జ్ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. హెడ్జ్ ఫండ్ ఒక తరగతిగా కానీ వాటాలుగా కానీ రుణ వస్తువులుగా కానీ విస్తరించడానికి పెట్టుబడి పెట్టడానికి హెడ్జ్ ఫండ్ అనేది ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. అలానే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఎఫ్ఓఎఫ్ అంటారు. అంటే వాటాల్లో కానీ డిబెంచర్లో కానీ సెక్యూరిటీలు నేరుగా పెట్టుబడి పెట్టగలిగితే, ఇతర నిధుల నుండి హోల్డింగ్ చేయగలిగితే ఈ రకమైన పెట్టుబడిని ఏమంటారంటే ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ ఏం చేస్తుందంటే పెట్టుబడిదారులకు విస్తృత వైవిధ్యీకరణకు కానీ లేదా ఒక ఫండ్లోకి విస్తరించి ఉన్నటువంటి ఫండుల యొక్క కేటగిరీలను పెట్టుబడితో సరైన కేటాయింపుగా సాధించడానికి ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. అంటే క్యాపిటల్ మార్కెట్లో వివిధ రకాలుగా రాయమంటే సురక్షిత ప్రీమియం గమనికలు, రీఫండ్ డిస్కౌంట్, వేరు చేయటాకు వారెంట్లు, ఈక్విటీ పేర్లు, ఆసక్తితో పూర్తిగా కన్వర్టబుల్ డిబెంచర్లు, ఈక్విటీ రిఫరెన్స్, స్వాట్ ఈక్విటీ, ట్రాకింగ్ స్టాక్స్,
విపత్తు బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్, ఎడ్జ్ ఫండ్, నెక్స్ట్ ఫండ్స్ ఆఫ్ ఫండ్ గురించి రాయాలి. నెక్స్ట్ న్యూ ఇష్యూ అంటే కొత్త మార్కెట్ని, కొత్త వస్తువుని మార్కెట్లో పంపిణీ చేయడానికి కావాల్సినటువంటి విధులేంటి అంటే మార్కెట్ పంపిణీ విధుల్లో మనకి ఏంటంటే ఒకటి ప్రాస్పెక్టస్, అమ్మకానికి ఆఫర్, పేమెంట్ ప్లేస్మెంట్, బోనస్ భాగస్వామ్యం, రెండోది బుక్ ఆఫ్ బిల్డింగ్. ఫస్ట్ నెంబర్ 1 ప్రాస్పెక్టస్ అంటే ఒక కంపెనీ ప్రత్యక్షంగా ప్రజల్లో తన వాటాలను విక్రయిస్తుంది కాబట్టి మీడియా ద్వారా కానీ, కంపెనీల ప్రచారం ద్వారా కానీ, ఆసక్తి వ్యక్తుల సంస్థ గురించి కానీ మనం పూర్తి వివరాలు కలిగి ఒక ప్రాస్పెక్ట్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. దీని ఆధారంగా ప్రజలు కంపెనీలో దరఖాస్తు చేసుకోవటం కానీ లేదా కొత్త వాటాలను కొనడానికి కానీ ఇందులో కేటాయించడానికి అవకాశం ఉంటుంది. అంటే పాత సంస్థలు అయితే సంబంధిత అధికారితో అనుమతితో మార్కెట్ విలువ వద్ద వాటాలను జారీ చేయవచ్చు. దాన్ని మనం ఏమంటామంటే సెబీ అంటాం. అంటే వాటాలను అమ్మకం అనేది ఒక నిర్దిష్టంగా ఒక అండర్ రైటర్ చే హామీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రజలకు బయలుదేరడానికి ముందు ప్రాస్పెక్టర్ యొక్క నకలను ఆమోదం కోసం సెబీకి సమర్పించాలి. ఇందులో ప్రాస్పెక్టర్స్ మనం ఏం చేస్తుంటే ప్రాస్పెక్టర్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టర్ అంటారు, ఆర్హెచ్ అంటే ప్రాస్పెక్టర్లు అన్ని అంశాలు కూలంకషంగా ఉంటాయి. దాన్నే మనం బౌచర్ అంటాం. అంటే అందులో అన్నీ కూడా ప్రాస్పెక్టర్స్లు అన్నీ నమోదు చేసి ఉంటాయి. నెక్స్ట్ అమ్మకానికి ఆఫర్ అంటే స్టాక్లో బ్రోకర్ల ద్వారా కానీ, ఇష్యూ ఉన్న వాళ్ళ ద్వారా కానీ లేదా మధ్యవర్తుల ద్వారా కానీ అమ్మటానికి విక్రయిస్తాం. అంటే ఈ పద్ధతిలో మనం ఏం చేస్తాం, వాటాలను అమ్మకాలకు ప్రోత్సహించటం లేదా అమ్మకందారుల సహాయంతో కూడా అమ్మకాలు చేయటం, అమ్మకాల్లో మధ్యవర్తులపై వాటాలపై మరింత ఆసక్తి చూపి తక్కువ ధర వద్ద అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల ప్రజలు ఎక్కువగా నమ్మటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యత్యాసంతో అమ్మకానికి ఆఫర్ చూపటానికి అంటే లాభం సంపాదించాలంటే కొన్ని ఖర్చుపై మధ్యవర్తుల ద్వారా మనం సంపాదించాలి. ఇందులో సంస్థ యొక్క అనుకూలత ఉంటుంది, ప్రతికూలత అంటే షేర్ మార్కెట్ల ఆధారంగా విక్రయించడానికి అవకాశం. అలానే ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే కంపెనీలో వాటాలను ఇష్యూస్ హౌస్ సహాయంతో ఏం చేయాలంటే ప్రజలకు పెట్టుబడి కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే దత్తత తీసుకోమంటాం, లేకపోతే కొంతమంది స్థాయికి చెందిన వారైతే నిరోధిస్తాం. ఇవి విక్రయాలు ఇష్యూ హౌసెస్ బాధ్యతలను వహిస్తాయి. వ్యవస్థలో ప్రాస్పెక్టర్స్ అవసరం అనేది లేదు. ఏంటంటే ఇది కనీస వ్యయాన్ని కూడా కలిగి ఉంటుంది. అదే ప్రైవేట్ ప్లేస్మెంట్. ఇకపోతే బోనస్ భాగస్వామ్యం అంటే కంపెనీలు తమ లాభాలపై ప్రజలకు వాటాలు అంటే లాభంలో షేర్లు ఇవ్వటం అనేది. అంటే బోనస్ అంటే లాభాలను ఆర్జించే సంస్థలు మాత్రమే జారీ చేయబడతాయి. అంటే వ్యాపార కార్యకలాపాల నుండి ఉత్పన్నమైన వాణిజ్య లాభాన్ని ఏమంటారంటే బోనస్. ఈ బోనస్లు ఏం చేస్తాయి, వివిధ నిల్వలను అందించే చట్టబద్ధమైన బాధ్యతల ద్వారా నిర్వర్తించాలి. అంటే డివిడెండ్ ప్రకటించాలి. అవి మిగిలిన లాభాలు 40% ఎక్కువగా ఉంటే అప్పుడు ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతితో సెబీతో బోనస్ ద్వారా కానీ బోనస్ షేర్లు ఇష్యూ చేయటం అనేది జరుగుతుంది. అంటే వాటాదారుల ఉనికిని దెబ్బతీయడానికి ఇది ఉనికిని వాటాల మీద జారీ చేయడానికి అవకాశం అనేది. ఇకపోతే బుక్ బిల్డింగ్ అంటే సంస్థలో ప్రజలు వేరుగా వాటాలుగా అందించినప్పుడు కానీ లేదా విక్రయించినప్పుడు కానీ వ్యాపార బాండ్లలో బిడ్జి చేసినప్పుడు కానీ దీన్ని బుక్ డిజైనర్గా బుక్ బిల్డింగ్గా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది న్యూ ఒకసారి చూడండి. స్టాక్ ఎక్స్చేంజ్ లక్షణాలు విధుల గురించి చర్చిద్దాం. స్టాక్ ఎక్స్చేంజ్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది ఇంటర్మీడియట్లో కూడా చదువుంటారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కదా బీబీఎంలో చదువుంటారు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ దీన్ని మనం ఏంటంటే స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అని కూడా దీన్ని పిలుస్తాం. మూలధన పంపిణీలో లేదా మూలధన విపణిలో ఒక ముఖ్యమైన భాగమే స్టాక్ ఎక్స్చేంజ్. అంటే కంపెనీలో వాటాలను కానీ డిబెంచర్లు కానీ ఇతర సెక్యూరిటీని కొనుగోలు అమ్మకాలు జరిగే మార్కెట్ని ఏమంటారంటే స్టాక్ మార్కెట్గా మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఈ స్టాక్ మార్కెట్లో అనేక రకమైనటువంటి విధులు మనకి ఇందులో ఉంటాయి. ఒకటేంటి, పెట్టుబడిదారులు కానీ లేదా రుణాలు తీసుకునే సంస్థలకి ఇది ఎక్కువగా ఉపయోగకరమైన సేవలను అందిస్తుంది. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక కానీ పారిశ్రామిక అభివృద్ధి కానీ ఇది దోహదపడుతుంది. దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్ నిర్వచనం ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్లు సెక్యూరిటీలో
వ్యాపారానికి సులభతరం చేయడానికి ఉపయోగించే ప్రైవేటు మార్కెట్ను కలిగి ఉంటుంది. యాక్చువల్గా 1956 ఇండియన్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్లో సెక్యూరిటీలు కొనాలన్నా అమ్మాలన్నా వ్యాపార వ్యవహారాన్ని క్రమబద్ధీకరించడానికి లేదా నియంత్రించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఇది ఒక సంఘంగా మనం చెప్పాలి. దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అని నిర్వహించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క లక్షణాలు ఏంటి అంటే మనకున్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క లక్షణాలు ఏంటంటే ఒకటి సెక్యూరిటీల మార్కెట్, రెండోది సెకండ్ హ్యాండ్ సెక్యూరిటీ డీల్స్, సెక్యూరిటీలతో వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది, కేవలం లిస్టెడ్ సెక్యూరిటీలు మాత్రమే లావాదేవీలను అనుమతిస్తుంది, లావాదేవీలు సభ్యుల ద్వారా మాత్రమే ప్రభావితం అవుతాయి, వ్యక్తుల అసోసియేషన్, సెంట్రల్ గవర్నమెంట్ నుండి గుర్తింపు, నియమాల ప్రకారం వర్తకం, ఆర్థిక భారమితం. చూద్దాం. నెంబర్ 1 స్టాక్ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్ అనేది కార్పొరేట్ సంస్థ, అంటే ప్రభుత్వం కానీ సెమీ ప్రభుత్వ సంస్థలకు షేర్లను అమ్మటాన్ని కానీ మరి కొనటం కానీ స్టాక్ మార్కెట్లో జరుగుతుంది. రెండోది సెకండ్ హ్యాండ్ సెక్యూరిటీ డీల్స్, అంటే కంపెనీలో జారీ చేసిన షేర్లను కానీ డిబెంచర్లు కానీ బాండ్లను కానీ సెక్యూరిటీలతో వ్యవహరిస్తాం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఏం చేయాలంటే ఇప్పటికే ఉన్నటువంటి లేదా సెకండ్ హ్యాండ్ సెక్యూరిటీలతో వ్యవహరిస్తాం. అందుకే దీన్ని ద్వితీయ మార్కెట్ అని కూడా పిలవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మూడోది సెక్యూరిటీలో వాణిజ్యాన్ని నియంత్రించాలండి. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో సొంత ఖాతాలో సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మకాలు అనేది వాణిజ్యం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఇది ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. నాలుగోది కేవలం లిస్టెడ్ సెక్యూరిటీలో మాత్రమే అంటే నిజానికి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కొనుగోలు లేదా అమ్మకాలు జరగడానికి అధికార జాబితా అనేదాన్ని నిర్వహిస్తుంది. స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క అధికార జాబితాలో గుర్తించని సెక్యూరిటీలు ఏమంటారంటే అన్లిస్టెడ్ సెక్యూరిటీలు. అంటే లిస్టెడ్ సెక్యూరిటీలు అన్లిస్టెడ్ సెక్యూరిటీలు 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. అలానే లావాదేవీలు ఎలా ఉంటుంది? సభ్యుల ద్వారా మాత్రమే. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో సెక్యూరిటీలు అన్నీ లావాదేవీలకు అధీకృత బ్రోకర్ల ద్వారా కానీ సభ్యుల ద్వారా మాత్రమే, అంటే అవుట్ సైడర్ల ద్వారా మాత్రమే, ప్రత్యక్ష పెట్టుబడి ద్వారా మాత్రమే ఇందులో మనకి బ్రోకర్స్ ద్వారా కొనుగోలు చేయలే అమ్మకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వ్యక్తుల అసోసియేషన్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది వ్యక్తుల యొక్క సంఘం కాబట్టి ఇది రిజిస్టర్ చేయబడిన సంస్థల ద్వారా మాత్రమే బయటికి వెళ్ళాలి. అలానే సెంట్రల్ గవర్నమెంట్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉండాలి? వ్యవస్థీకృత మార్కెట్ కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు అనేది అవసరం. నియామకాల్లో ఏముంటుందంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక నిర్దిష్ట ప్రదేశ మార్కెట్, ఇందులో బ్రోకర్లు ట్రేడ్ సర్కిల్ అని పిలుస్తాం. వీళ్ళని అంటే ఏ రోజుకి ఆ రోజు ఎలక్ట్రానిక్స్ బోర్డు ద్వారా వర్తక విధానాలు చేయటం అనేది జరుగుతుంది. ధర అనేది సెక్యూరిటీల యొక్క ధరలో స్టాక్ ఎక్స్చేంజ్లో చూపుతుంది. అంటే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా నిర్వహిస్తారు అని. రెండోది ఆర్థిక పారామితులు, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుందంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక పారామితులను మరియు అభివృద్ధి సూచికల ఆధారంగా ఇది నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క విధిగా మనం సూచిస్తాం. రెండోది స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క విధులు ఏంటి? ఇందాక చెప్పుకుందేమో లక్షణాలన. విధులు ఏంటంటే సెక్యూరిటీస్ యొక్క విపణి, ధర నిర్ణయం మరియు కొనసాగింపు, సమీకరించదగిన పొదుపు సేవింగ్స్, ఎకానమీ యొక్క బారోమీటరు, క్యాపిటల్ యొక్క మెజారిటీ, లాభం భాగస్వామ్యం, వనరుల కేటాయింపు, ఊహాగానాలు, ద్రవ్యత. ఇందులో నెంబర్ 1 సెక్యూరిటీస్ యొక్క విపణి. అంటే భారతదేశంలో మనకున్నటువంటి పరిస్థితులు అంటే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క విధులు ఏంటంటే నెంబర్ 1 సెక్యూరిటీస్ యొక్క పంపిణీ. అంటే వస్తువుని కొనుగోలు చేయడంలో మరియు స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సౌకర్యవంతంగా విక్రయించడం అనేది జరగడానికి అవకాశాన్ని జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీలు ఏం చేస్తుంటే సులభమైన విక్రయాల కోసం ఇది అందించడం అనేది జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లను విక్రయించడం ద్వారా విస్తరణ కోసం క్యాపిటల్ పెంచడానికి సౌకర్యం కలిగించడానికి, అలానే పెట్టుబడిదారుల వాటాలను వర్తింపజేయడానికి కూడా ఇది ఒక వేదికగా పరిగణించడానికి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉపయోగపడుతుంది. రెండోది ధర నిర్ణయం మరియు కొనుగోలు. అంటే లావాదేవీల్లో స్టాక్ ఎక్స్చేంజ్లు ఏం చేస్తారంటే క్రమం తప్పకుండా
అంటే అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో సరఫరా చేయటం కానీ, గిరాకీలో కానీ, లేకపోతే గిరాకీ బ్యాలెన్స్లో కానీ స్టాక్ ప్రభావితం అనేది చేస్తూ ఉంటుంది. ఇందులో బహిరంగ పెట్టుబడిలో కానీ, లేకపోతే వార్తాపత్రికల్లో కానీ అనేక రకమైనటువంటి వ్యవహారం స్టాక్ ఎక్స్చేంజ్లో కొనుగోలు మరియు అమ్మకాల ధర యొక్క ఒడిదుడుకులను నియామకాలను నిర్వచించడానికి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉపయోగపడుతుంది. మూడోది సమీకరించిన పొదుపు. మనం అనుకున్నాం ఐపీఓ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మూలధన విప్లవం అనేది అంతర్భాగం. అంటే ప్రజల్లో పొదుపును కానీ మరియు వాటాలను పెట్టుబడి పెట్టినప్పుడు కానీ లేదా సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను సమీకరించడానికి ఇది దారితీస్తుంది. అంటే సంస్థ యొక్క అన్ని ప్రాంతాల నుండి పొందే పొదుపును, మూలధనాన్ని, అవసరాలను పారిశ్రామిక మరియు వ్యాపార సంస్థల పెట్టుబడి ఛానల్గా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉపయోగపడుతుంది. అలానే ఎకానమీ బారోమీటర్. ఇందులో ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్ ధరలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. అంటే కొనుగోలు అమ్మకాల్లో తీవ్రమైన సెక్యూరిటీ ధర పెరుగుదల ఉంటుంది, పతనం ఉంటుంది. అంటే తగ్గుదల, పెరుగుదల, పతనం, బారోయింగ్ అంటే ఆర్థిక మాంద్యం ఆధారంగా లేకపోతే నిరాశ లేదా ఆర్థిక సంక్షోభం సమయంలో బాగా పడిపోతాయి లేదా భద్రతలలో బాగా పెరగడానికి అవకాశం అనేది అంటే ఆ ఆర్థిక మరియు వ్యాపార పరిస్థితులు బారోమీటర్గా పనిచేస్తూ ఉంటుంది. అలానే క్యాపిటల్ మైజ్ అంటే వ్యాపార వ్యవహారంలో భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. అలానే చిన్న చిన్న స్టాక్ పెట్టుబడికి షేర్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అలానే స్టాక్ ఎక్స్చేంజ్ చిన్న పెట్టుబడిదారులకు నిరంతర పంపిణీగా మార్చడానికి అవకాశం అనేది ఇది క్యాపిటల్ మార్కెట్కి అవకాశంగా ఉంటుంది. అలానే లాభం భాగస్వామ్యం అన్నది అంటే స్టాక్ మార్కెట్లో లావాదేవీల ఫలితంగా తక్కువ లాభదాయకత ఉంటుంది, లేకపోతే మరింత లాభదాయక కూడా నిధుల నుండి వర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే సంస్థ యొక్క వృద్ధి కానీ, సామర్థ్యం కానీ పరిశ్రమల యొక్క ప్రజల యొక్క పొదుపులను ఆకర్షించగలగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలను మనం ఏంటంటే వెంచర్లలో ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలానే ఊహాగానాలు అంటే ధరలు ఊహాగానాలు అంటే రాబోయే కాలంలో పెరుగుతాయేమో, రాబోయే కాలంలో తగ్గుతాయని కూడా ఈ స్టాక్ మార్కెట్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఆర్థిక సందర్భాల్లో ఊహాగానాలు కానీ మరియు పెట్టుబడి అనే వాస్తవానికి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. అందుకని కొంతకాలం పాటు ఆదాయాన్ని అందించే ఉద్దేశంతో ఆర్థిక వాహనాలు ఉండకపోవచ్చు. అలానే స్పెక్యులేటర్లు సాధారణంగా ధరలు పెరుగుదలను ఊహించి సెక్యూరిటీలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా తరంలో హెచ్చుతగ్గులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో అప్పుడు ద్రవ్యత అనేది ఏర్పడుతుంది. అంటే ద్రవ్యత అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో అందించబడిన ముఖ్యమైన పని ఏంటంటే పెట్టుబడులు సాధారణంగా దీర్ఘకాలంలో ఉంటాయి. వాటాదారులు వారి యొక్క పెట్టుబడులు తిరిగి కోరుకుంటే భౌతిక దృశ్యాంతాలు ఇది కంపెనీ యొక్క మూసివేసి లేదా ఆస్తులు విక్రయించడం ద్వారా కూడా డబ్బును విడుదల చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో మనకు తెలిసిన పదాలను ఎక్కువ ఉండే పదాలైనా ఒకటి జాబర్లు, బ్రోకర్లు, బుల్లు, బీర్, నెక్స్ట్ ఏమో ల్యాంబ్డాక్, ఇంకోటేమో స్టాంగు, కాటాంగో, రెండోదేమో ప్యాకెట్స్. అంటే ఇట్లా స్టాక్ ఎక్స్చేంజ్లో పనిచేసే వీళ్ళ పేర్లను మనం 4 మార్క్ ఇంటర్మీడియట్లో చదువుంటాం. జాబర్స్ అంటే బ్రోకర్స్ అంటే ఎవరు, బుల్స్ ఎవరంటే దీని గురించి మనకు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఇది అయితే తెలుస్తుంది. నెక్స్ట్ సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో సెబీల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో వస్తువులు అమ్మాలన్నా కొనాలన్నా స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి కూడా మనం తెలుసుకుంటే బాగుంటుందని. అందుకనే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఉంటాం మనకి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1988లో స్థాపించబడింది. ఏప్రిల్ 1992 ఏప్రిల్ 12 సెబీ చట్టం వచ్చింది. 92 ద్వారా అధికారికంగా ఈ చట్టం అనేది మార్కెట్లోకి వచ్చింది. ఇందులో సెబీ బోర్డు యొక్క విధులు భారతదేశ కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన చైర్మన్ ఉంటాడు, కేంద్ర ఆర్థిక సంస్థలు 2 వ్యక్తులు ఉంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 సభ్యుడు ఉంటాడు, మిగతా 5 సభ్యులు భారతదేశం నుంచి ఉంటారు. అలానే మార్కెట్లో ఉన్నది ఏంటి, సెక్యూరిటీదారుడు, పెట్టుబడిదారుడు, మధ్యవర్తుల కింద ఉంటారు. ఇందులో మనకి 3 రకాల విధులు ఉంటాయి నాన్న. ఒకటి రక్షిత విధులు, రెండోదేమో వికాస్ విధులు, రెగ్యులర్ విధులు. వీటి గురించి మనం చర్చించుకుంటే ఈ పాఠం నుంచి మనకు ఉపయోగపడటానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందులో ప్రాథమిక ద్వితీయ సెబీ మార్గదర్శకాలు కూడా ఉన్నాయి నాన్న. ఇందులో మార్కెట్లో సెబీ మార్గదర్శకాలు 12 నెలలు, ఇది కూడా మీరు చదువుకుంటే దీని గురించి సరిపోతుంది.